హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ప్రైవేటు ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్. ఇక నెలకు 10,000 పెన్షన్ స్కీమ్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ప్రధానమంత్రి వయోవందన యోజన. సాధారణంగా పెన్షన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ఇక వీరికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ అయితే చెల్లిస్తుంది. అయితే ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ కావాలంటే కొన్ని స్కీములు అయితే ఉన్నాయి. ఇక వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ప్రతి నెల నిర్ణీత మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న అలాంటి స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి వయోవందన యోజన. 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్ కల్పించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి వయోవందన యోజన రూపొందించారు. ఇక ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందాలి అనుకున్నట్లయితే కనీస వయసు 60 సంవత్సరాలుగా ఉంది. చందాదారులు తాము అనుకూలమైన విధంగా పెన్షన్ అయితే ఎంచుకోవచ్చు. ఇక ఇందులో భాగంగా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక ప్రతిపాదన మీరు పెన్షన్ ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ స్కీమ్ కింద మీరు నెలకు 1000 పెన్షన్ పొందాలంటే కనీస పెట్టుబడి 1.5 లక్షలుగా ఉంది. అంటే నెలకు 10,000 వరకు పెన్షన్ పొందాలంటే గరిష్ట పెట్టుబడి 15 లక్షలుగా ఉంది. ఇక వడ్డీ విషయానికి వస్తే పాలసీ ప్రారంభ సమయంలో నిర్ణయించిన రేటుతో స్థిరమైన వడ్డీ మీకు లభిస్తుంది. ఇక ప్రస్తుతం సుమారు 7.4% వడ్డీని అందిస్తున్నారు. ఈ స్కీము ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ స్కీములు అందుబాటులో ఉండవు. ఇక ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC నిర్వహిస్తుంది. ఇక LIC శాఖలో నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా కూడా ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోటో, వయసు నిర్ధారణ పత్రం అవసరం.